కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఖరీఫ్ సీజన్కు ముందు రైతులు చేపట్టాల్సిన యాజమాన్య విధానాలపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 700 జిల్లాల్లో 2000 శాస్త్రవేత్తల బృందాలు 1.5 కోటి రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. విజయవాడ శివారు నున్నాలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ ఉద్యాన అధికారులతో పాటు గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, రైతులు సదస్సులో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు స్టేట్ గవర్నమెంట్తో కలిపి వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమాన్ని మే 29 నుంచి జూన్ 12 వరకు కండక్ట్ చేస్తున్నారండి. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే ఖరీఫ్ కంటే ముందు రైతులకు అవగాహన, ఏమేమి పంటలు వేస్తున్నారు, వాటిలో యాజమాన్య పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ, వీటి మీద అవగాహన కల్పించేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిపి దీనికోసం ఒక మీటింగ్ మాదిరి పెట్టి మొత్తం దేశం మీద 2000 బృందాలు, శాస్త్రవేత్తల బృందాలు, స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో సమన్వయంగా కలుపుతూ రైతులకి ప్రీ ఖరీఫ్లో ఏమేమి చేయాలి, ఎరువులు కావచ్చు, సస్యరక్షణ కావచ్చు, భూసార పరీక్షలు కావచ్చు, నేలను ఎలా సంరక్షించుకోవాలి, వీటన్నిటికీ డైరెక్ట్గా శాస్త్రవేత్తలు మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేస్తే దీని ద్వారా మన కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. దీని ద్వారా దానికి తోడు రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మేము రైతుల దగ్గరికే వచ్చి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదేమంటే ఖరీఫ్కి, రబీకి ఇది కంటిన్యూస్గా జరుగుతుందండి. మే 29వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించటం, భూసార పరీక్షల ఆధారంగా పంట ఎంపికపై మార్గనిర్దేశం, ఎరువుల సమతుల్యతను ప్రోత్సహించటం, ఆధునిక యంత్ర పరికరాల వినియోగం, ప్రభుత్వ పథకాలు రైతులకు చేరేలా చూడటం ఈ కార్యక్రమం ఉద్దేశమని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు తెలియజేశారు. వికసిత కృషి సంకల్ప యాత్రలో దాని భాగంగా నున్నలో హార్టికల్చర్ సైంటిస్టులు, అగ్రికల్చర్ సైంటిస్టులు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఏ ఊళ్ళు అందరూ పాల్గొన్నారండి. మాకు అన్నిటి మీద, ముఖ్యంగా మా ఊళ్ళో వచ్చే పేనుమంక మీద, కోడి పేనుల మీద, వాటి మీద అవగాహన బాగా కల్పించారు. ప్రకృతి వ్యవసాయం మీద కానీ, సమగ్ర సస్యరక్షణ ఏమి తీసుకోవాలో మొత్తం చెప్పారు. అలాగే ఊరిలో కొత్త రకం DRR 75 వచ్చింది, అది కూడా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా మంచిగా ఇంకా ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలి, మందులు రసాయనిక పద్ధతులు కాకుండా సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలనే దాని మీద బాగా అవగాహన కల్పించారు. అలాగే NPSS యాప్ ఒకటి మాకు చెప్పారండి. అది NPSS యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో అది మనం పొలాల్లోకి వెళ్ళినప్పుడు ఏమైనా క్రిమికీటకాలు ఉండి ఫోటో తీస్తే దానికి సంబంధించిన ఏమేమి వాడాలి, మందులు ఏమనేది వస్తాయని చెప్పారు. దాని మీద అవగాహన కల్పించారు. ఈ పథకం ద్వారా గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ వాళ్ళు, రీసెర్చ్ యూనివర్సిటీ, అగ్రికల్చర్స్, హార్టికల్చర్స్ వాళ్ళు, సైంటిస్టులు, వీళ్ళందరూ రైతులతో మమేకమయ్యి ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానంలో తీసుకోవాల్సినటువంటి విప్లవాత్మకమైనటువంటి సేంద్రియ ఎరువుల వాడకం, సేంద్రియ విధానాలు, ఇవన్నిటినీ కూడా రైతులకి అవగాహన కల్పించి రసాయనిక ఎరువులు, రసాయనిక మోతాదులు, ఈ క్రిమిసంహారక మందుల వినియోగాలు అన్నీ కూడా గ్లోబలైజేషన్లో వాతావరణ కల్మషం ఏర్పడుతున్నటువంటి భూసార తగ్గడం వలన ఈ రసాయనిక మందుల వాడకం వల్ల భూసార రక్షణ కూడా తగ్గుతుంది. అలాంటి పరిస్థితుల్లో వీటిని తగ్గించి సేంద్రియమైనటువంటి ఉత్పత్తుల్ని వాడి వేప, ఇతరత్ర బెల్లం, ఇతరత్ర అయినటువంటి వాటిని వినియోగించి దిగుబడులు పెంచడానికి, రైతులకి మళ్ళీ భూముల్ని కూడా సారవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నూతనమైనటువంటి విధి విధానం. ఖరీఫ్ సాగుకు ముందు అవగాహన కార్యక్రమాల ఏర్పాటు ఎంతగానో అక్కరకొస్తుందంటూ సమావేశానికి హాజరైన రైతులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.